సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమంపై సార్వత్రిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినందున ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మే 13న ఎన్నికల పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే స్పందన కార్యక్రమం నిర్వహించే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటున్న నేపథ్యంలో స్పందన తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ప్రజలు గమనించాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 151 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా మొత్తం 26,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తహేరా సుల్తానా తెలిపారు. పరీక్ష రాసేందుకు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలి వచ్చారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాలకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. నిర్ణీత సమయానికి అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను అధికారులు కల్పించారు. ఇంకా ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో ఇంకా రాలేదు. అండ్ నేను చూసిన సెంటర్స్ అన్నీ కూడా బాగా నడుస్తున్నాయి. ఎక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. అనాథరైజ్డ్ వ్యక్తులు అట్లా వీ హ్యావ్ నాట్ సీన్. ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే కనపడ్డారు. అండ్ ప్రతి చోట్ల లైట్లు, ఫ్యాన్లు, టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఫెసిలిటీస్ వీ హ్యావ్ చెక్డ్. ఫస్ట్ నిర్మలా అండ్ సిపిఎం, ఆ తర్వాత మన హైనీ హై స్కూల్, అండ్ దెన్ ఇక్కడ అనదర్ రామ్జీ హై స్కూల్, జై హింద్, ఇవి సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. బంటుమిల్లి మండలం రామవరపు మోడీ గ్రామంలో చేపల చెరువులో విష ప్రయోగం జరగడం కలకలం రేపింది. బంటుమిల్లి మండలం రామవరపు మోడీ గ్రామంలో చేపల చెరువులో విష ప్రయోగం జరగడం కలకలం రేపింది. గ్రామంలో గూడవల్లి పాండురంగారావు అనే రైతు 2.5 ఎకరాల చెరువులో చేపల సాగు చేస్తున్నారు. ఆదివారం చేపలు చనిపోయి చెరువులో తేలి ఉండడం చూసి సుమారు 7.5 లక్షల రూపాయల వరకు నష్టపోయానని రైతు గూడవల్లి పాండురంగారావు కన్నీరు మున్నీరయ్యారు. కూతురి వివాహం కోసమని 4 రోజుల్లో చేపలు పట్టుబడి పట్టేందుకు రైతు బేరం కుదుర్చుకున్నాడు. ఇంతలోనే ఈ సంఘటన చోటు చేసుకుందని రైతు తన ఆవేదన వ్యక్తపరిచారు. గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విషప్రయోగం చేయడంతో 3.5 ఎకరంలోని చేపలన్నీ చనిపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం బంటుమిల్లి ఎస్ఐజి వాసు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నా భార్య పేరు మీద గోడవల్లి లక్ష్మి అని ఆవిడ పేరు మీద ఉందండి. 2 ఎకరాలన్నర భూమి నాకు ఇక్కడ ఉంటే చేపలు సాగు చేసుకుంటున్నానండి. చేపలు సాగు చేసుకుంటే ఒక 4 రోజుల్లో పట్టేద్దాం కదా, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, ఖర్చులు కన్నా ఉంటాయని చెప్పి పట్టేద్దాం కదా అనుకునేసరికి 7 లక్షలకు బేరం కుదుర్చుకున్నామండి. కుదుర్చుకున్న తర్వాత 4 రోజుల్లో పట్టేద్దాం అనేసరికి అక్కడ మాకు 1 ఎకరం గొడవలో ఉందండి మా ఇద్దరి మధ్య. కాగిత రత్నకుమారికి వాళ్ళ కాగిత వెంకటేశ్వరరావుకి నాకు, వాళ్ళిద్దరూ వచ్చేసి ఆ పొలం దగ్గర ఏంటో చేస్తున్నారని చెప్పి మేము వెళ్ళామండి, నా భార్య నేను. వెళ్ళేసరికి మీరు దేనికి వచ్చారో, మాదే భూమి, మేము సాగు చేసుకుంటాం, 1 పార్టీ లేదు 1 పార్టీ ఎవడోడు వచ్చేది అని అన్నారండి. సరే నువ్వు ఏం చేస్తావు చేతి, మేము కేసుకి వెళ్తున్నాం అని చెప్పి బయలుదేరి వెళ్తున్నామండి. కేసుకి వెళ్తే నీ చెరువులు ఏం చేయాలో నాకు తెలుసు, నీ చెరువు చేపలు ఎట్ట పడతావు చూస్తాను, ఎన్నాళ్ళ నుంచి నువ్వు రాలేదు, ఎవరు ఏంటో నీ కొమ్ములు వచ్చినాయి, నీ ఎంతేంటో చూస్తాను, రేపు నుంచి ఎలా తిరుగుతావు చూస్తానని చెప్పి అన్నాడండి. సరే అన్నాడు కదా, ఇదంతా ఉట్టిగాలే మామూలుగా అనుకునే మాటలే కదా, మేమంతా పల్లెటూరు ఏమో వదిలే అని అనుకున్నాను. నేను కొంచెం అలర్ట్గా పట్టేసుకున్నా బాగుండేదండి. తీరా చూస్తే తెల్లారేసరికి చేపలన్నీ చచ్చిపోయి నేల మీద తేలిపోయి ఉన్నాయండి. చూశాక లబోదీపం అంట పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు మీటింగ్ ఉంది లేరు, మీటింగ్కి వెళ్ళారు, అది నీళ్ళలోని చేపలు తీసుకురండి శాంపుల్ అని చెప్పని అన్నారండి. అవి తీసుకుని వెళ్ళి అక్కడికి ఇస్తే వాళ్ళ ఎస్ఐ గారు వచ్చారండి, ఎంక్వైరీ చేశారండి, చూశారండి. ఎంక్వైరీ చూసి రేపు మేము ఎంక్వైరీ చేసి మీకు ఏం చేయాలో చేస్తామయ్యా, ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి అని అన్నారు సార్. అక్కడ గొడవ పొలం కాడ 145 ఇద్దరిని దిగొద్దని ఇచ్చారు సార్. అక్కడ దాంట్లో కాడ దిగి మధ్యలో గట్టేసేస్తున్నాడు సార్ అతను. ఇవన్నీ ఎస్ఐ గారి దృష్టిలో పెట్టాం సార్. ఇంకా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఎస్ఐ గారి చుట్టూ తిరుగుతున్నాం సార్. చెరువు మీద సుమారు 7,50,000 వరకు వస్తాయండి. మాకు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామండి, ఆ పెళ్లి మాత్రం వాడదామని చెప్పని అనుకుంటున్నాం సార్. ఆ తీరా సుత్తి అట్లా జరిగిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు సార్. 2 రోజుల్లో పెట్టేద్దాం అనుకుంటున్నాం సార్. బేరం కాడ కుదిర్చేసుకున్నాం సార్. ఒక 7 లక్షలు ఇస్తా అన్నాడు, మేము 7,50,000 అడిగాం సార్. మా ఇద్దరి మధ్య అలా ఉంది సార్, బేరగాడి మధ్య నా మధ్య.
సర్లే 4 రోజుల్లో మాట్లాడదారులే అని అనుకుంటున్నాం సార్. ఇంత ఇలా జరిగిందండి అక్కడ మాకు సార్. ఇంత ఇదే సార్ జరిగిన విషయం. దేవాంగ కమ్యూనిటీ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పల రాము అన్నారు. దేవాంగ కమ్యూనిటీ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పల రాము అన్నారు. పెడనపట్నంలోని పోలవరపుపేట దేవాంగుల కళ్యాణ మండపంలో దేవాంగ కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాము ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, దేవాంగ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. కోసం కాదు, ఏదైతే మనం ఎవరైతే ఒక సొసైటీలో ఒక కులమానో లేకపోతే ఒక వ్యవస్థ ఉందో ఆ గౌరవం కోసమే ఇంతమందిని నాయకులుగా తయారు చేశారు. అదైతే దయచేసి అందరూ గమనించండి. పూర్వం ఎవరు ఇన్ని పదవులు ఎవరికి ఇవ్వాలి. ఇవాళ మరి కన్మూరు నాగకుమారి గారు ఉన్నారంటే 50% రిజర్వేషన్, నా భార్య ఉందంటే 50% రిజర్వేషన్. కేవలం ఆడపిల్లలు కూడా ప్రయత్నం ఎందుకు తీసుకొస్తున్నారు ఇవన్నీ గమనించండి. పూర్వం ఎవరన్నా ఇంతమంది ఆడపిల్లలు ఎంకరేజ్ చేశారా? మనమే కదా. అట్లాగే నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి 10 మందికి తెలియజేయండి. పుస్తకం ఆయన వస్తే ఇది, రాకపోతే ఇది చెప్పండి. వాస్తవమైన రాకపోతే ఏం జరగకూడదు. ఎంత నష్టం వస్తుందో మీకు తెలిసి వస్తుందా? నేను బెనిఫిట్స్ ఉన్నాయి, అన్నీ వస్తాయి. జగన్ గారు వస్తేనే ఇవన్నీ కొనసాగుతాయి. ఏదైతే జ్ఞాపకం పెట్టుకోండి. దయచేసి మీరు చెప్పాలి. ప్రతి ఇంటికి మీ బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మనం పోగొట్టుకుంటే రేపు పొద్దున్న వ్యవస్థ అనుకోవద్దు. అదే జ్ఞాపకం పెట్టుకోండి. ఆ 25,000 మన వ్యవస్థ చేసుకోవచ్చు. ఆ 25,000తో కూడా చాలా మంది కుటుంబాలు ఉపయోగపడి పిల్లలు చదువుకో, లేకపోతే వాళ్ళ కుటుంబ అవసరాలు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను బంటుమిల్లి ఎస్ఐ గొన్నబోయిన వాసు బందోబస్తును పర్యవేక్షించారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను బంటుమిల్లి ఎస్ఐ గొన్నబోయిన వాసు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ ఏ9 ఆదేశాల మేరకు డిఎస్పీ ఎండి అబ్దుల్ సుహాన్, సిఐకే నాగేంద్ర ప్రసాద్ సూచన మేరకు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. బంటుమిల్లి మండలంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, వాటి వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని స్థానిక ఎస్ఐ తెలిపారు. విద్యార్థులు 10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని, వచ్చేటప్పుడు ఇంటి వద్ద హాల్ టికెట్ పరీక్షకు ఉపయోగపడే పెన్ను, పెన్సిల్, ఎరేజర్ వంటివి 1కి 2 సార్లు చూసుకొని రావాలని, అదేవిధంగా పరీక్షా కేంద్రం వద్దకు సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరని ఆయన తెలిపారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 18వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు కూడా మనకి ఎగ్జామ్స్ ఉండడం జరిగింది. మన బంటుమిల్లి మండలంలో 7 సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఎంఆర్ఓ గారు ఆల్రెడీ 144 ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగే టైంలో జిరాక్స్ సెంటర్స్ కానీ అన్నీ కూడా క్లోజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బందర్ డిఎస్పీ గారు మరియు పెడన్ సిఐ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా ఎగ్జామ్ సెంటర్కి ఒక 10 నిమిషాల ముందే వెళ్ళి కంగారు పడకుండా, ట్రాఫిక్లో వాటిలో ఇబ్బంది పడకుండా 10 నిమిషాల ముందే ఇంటి దగ్గర బయలుదేరి టైంకి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు కూడా ఎగ్జామ్స్ బాగా రాసి ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు కూడా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు హాల్ టికెట్ అన్నీ ఉన్నాయో లేదో తల్లిదండ్రులు ఒకసారి 1-2 సార్లుగా చెక్ చేసి పంపాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి 10 నిమిషాల ముందు వెళ్ళి హాల్ టికెట్ మర్చిపోయామంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆ టైం సరిపోదు. కాబట్టి ఇంటి దగ్గర అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. మరియు అంతేకాకుండా అలాగే ఎగ్జామ్ సెంటర్స్లో ఫోన్స్ అనేవి కూడా ఎలవ్ లేదు. ఏ స్థాయి అధికారి కూడా ఫోన్స్ అనేది ఎలవ్ లేదు. కాబట్టి వాటిని వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని 27 గ్రామాల్లో ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ నుండి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
పెడన నియోజకవర్గం పరిధిలోని కృతివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తడంతో దాన్ని పరిష్కరించేందుకు 27 గ్రామాల్లో ట్యాంకులతో తాగునీటి సరఫరాకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. కృతివెన్ను మండలంలో 5 గ్రామాలు, బంటుమిల్లి మండలంలో 5 గ్రామాలు, పెడన మండలంలో 17 గ్రామాలు, మొత్తం 27 గ్రామాలకు ఈ నెల 20వ తేదీ నుంచి ట్యాంకులతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు గ్రామాల్లో తాగునీటి సరఫరా పర్యవేక్షించాలని, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి టి శివప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ టీఈ ఏఈలు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.